మూవింగ్ టు అదర్ అప్డేట్స్. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ శాశ్వత వేదికగా 2 ఏళ్లకోసారి జరుపుకునే గొప్ప వేడుక. రాష్ట్రానికి గర్వకారణం. గొప్పగలు చెప్పుకునేందుకు బాగానే ఉన్నా తెలుగు ఖ్యాతి మాత్రం చిన్నబోతోంది. హాలీవుడ్ స్థాయి సినిమాలు అందిస్తున్న తెలుగు ఇండస్ట్రీ నుంచి చిల్డ్రన్ మూవీస్ ఎందుకు రావటం లేదు? ఇదే ఇప్పుడు క్వశ్చన్. హైదరాబాద్ శాశ్వత వేదికగా అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో తెలుగు భాష చిత్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇంత పెద్ద ఫెస్టివల్లో 178 దేశాలకు చెందిన 300 సినిమాలు ప్రదర్శనకు ఎంపికవగా అందులో ఆదిత్య, చదువుకోవాలి అనే 2 తెలుగు చిత్రాలున్నాయి. చదువుకోవాలి సినిమా ప్రదర్శనలో మాత్రం చిన్న చూపు చూశారు. నగర శివార్లో ఉన్న అత్తాపూర్ థియేటర్కు పరిమితం చేశారు. విదేశీ ప్రతినిధులు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులంతా ప్రసాద్ ఐమాక్స్కే పరిమితం చేయడంతో చదువుకోవాలి సినిమా ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియలేదు. ఆదిత్య సినిమాను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంకు పరిమితం చేశారు. ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్లో ఏర్పాటు చేసిన 4 స్క్రీన్లలో మాత్రం దేశ విదేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శిస్తున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన 18వ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు 2 సినిమాలే ఎంపికయ్యాయి. అందులో చదువుకోవాలి సినిమా ఒకటవగా, మినుగురులు మరో మూవీ. మినుగురులు సినిమాను ప్రసాద్ ఐమాక్స్ లో ప్రదర్శించడంతో భారీగానే రెస్పాన్స్ వచ్చింది. విదేశీ సినిమాలకు గట్టి పోటీనిచ్చిన ఈ సినిమా అవార్డు రేసులో కూడా నిలిచింది. తెలుగు సినిమాలు అనేవి అన్నీ కూడా ప్రేక్షకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరూ కూడా 4-5 పెద్ద హీరోల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ హీరోలు తీసిన సినిమాలే కమర్షియల్లీ వైబిలిటీ వస్తుంది, మిగిలిన వాటికి రావట్లేదు. అంటే టాలెంట్ని మనమే ఎంకరేజ్ చేయట్లేదు. అలాంటప్పుడు అదే బ్లేమ్ చేయటం కాదు. ఒక 4 హీరోస్ని వాళ్ళు కమర్షియల్గా వైబిలిటీ తీసుకొస్తున్నారు. ఏ ప్రాజెక్ట్కైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక 10 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 11 రూపాయలు రావాలని ఏ ప్రొడ్యూసర్ అయినా కోరుకుంటాడు. ఆ వచ్చే హీరోస్తోనూ డైరెక్టర్స్తో మాత్రమే సినిమాలు ముందుకు వస్తున్నాయి. కొత్త వాళ్ళు రావడానికి ఎంకరేజ్మెంట్ లేదు. దానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కానీ ఎటువంటివి లేవు. కోట్ల రూపాయలు నీళ్ళలా ఖర్చు చేస్తూ నెలలో 2-3 పెద్ద సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పుట్టుకొస్తున్నాయి. కానీ ఒక్కటంటే ఒకటి చిల్డ్రన్ మూవీ చేసేందుకు ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు. చిన్నపిల్లలకి సంబంధించిన సినిమాలు వీళ్ళు తీశారా? చిన్నపిల్లల్లో విలువలు నేర్పించే సినిమాలు తీశారా? చిన్నపిల్లల్లో అబద్ధాలు చెప్పకూడదు, మన కరప్షన్ ఉండకూడదు అనే సినిమాలు తీశారా? చిన్నపిల్లల్లో మనం అందరం కలిసి సంతోషంగా ఉండాలి, మతం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం కాదు అని చెప్పే, భక్తి ముఖ్యం అని చెప్పేటువంటి సినిమాలు తీశారా అనేదే ప్రశ్న. అందుకోసం అది తీయనంతకాలం ఇవి రావు. తీసేటుంటే 100 సినిమాలు తీసే కనీసం 10 సినిమాలన్నా వస్తాయి. సినిమాల్లో కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్స్ పండించేందుకు చైల్డ్ ఆర్టిస్టులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్న డైరెక్టర్లు వాళ్లను పెట్టి బాలల సినిమాలు చేయడానికి మాత్రం ధైర్యం చేయడం లేదు. దేవుళ్ళు, రాజన్న వంటి సినిమాలు కేవలం చిన్నారుల ప్రతిభతోనే హిట్ అయ్యాయి. రాజన్న సినిమా ద్వారా నంది అవార్డు గెలిచిన చిన్నారి ఆని చదువుకోవాలి సినిమాలో అద్భుతంగా నటించింది. మహిళలు వంటింటికి కాదు చదువులోనూ రాణించాలన్న ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అలాంటి సినిమాకు ప్రదర్శనలో ఆదరణ కల్పించలేకపోవడంపై డైరెక్టర్ విచారం వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్పై ఒక మంచి చిత్రం తీయాలన్న లక్ష్యం ఉండడంతో నేను సినిమా తీశాను. చాలామంది రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. బట్ సామాజిక అంశంపై సినిమా తీయడం వల్ల 10 కాలాల పాటు 10 మందికి మేలు జరుగుతుంది. ఆ చిత్రం వల్ల కూడా, చదువుకోవాలి చిత్రం వల్ల కూడా విద్యార్థులకు మేలు జరుగుతుంది. దానివల్ల నాకు ఆనందంగా ఉంది. అంటే సమాజ ప్రగతికి మనం కూడా ఒక భాగస్వామిగా మారుతున్నాము. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా యానిమేషన్, 3D మూవీస్ దాటికి చిన్న సినిమాలు విలవిలలాడుతున్నాయి. గొప్ప సందేశంతో వాటిని తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులు, చిన్నారులు విదేశీ సినిమాలను చూసేందుకే ఇష్టపడుతున్నారు. నగరంలోని పలు పాఠశాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన విద్యార్థులు ఇంగ్లీష్ మూవీస్నే ఇష్టంగా చూస్తున్నారు. కెనడాలో తీశారు, కానీ అందరికి అర్థమయ్యేలా దాన్ని కింద ఇంగ్లీష్ స్క్రోలింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్ స్క్రోలింగ్తో పాటు తెలుగు స్క్రోలింగ్ కూడా ఇస్తే చాలా బాగుండేది. ఇలాంటి మూవీస్ అసలు చాలా బాగున్నాయి.
డైరెక్టర్ ఎంత బాగా తీశాడంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి చోట ఒక మెసేజ్, పేరెంట్స్కి మెసేజ్ ఉంది, చిల్డ్రన్కి అందరికీ మెసేజ్ ఉంది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీని ఓన్లీ కెనడాలో కాకుండా ప్రతి లాంగ్వేజ్, తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తే ఇంకా బాగుండేది. అందరు చూసి చాలా నేర్చుకునే వాళ్ళు ఈ మూవీ. ఇది సంవత్సరానికి 100 సినిమాలను రిలీజ్ చేస్తున్న టాలీవుడ్ ఇప్పటి నుంచైనా చిన్నారుల సినిమాలను తీయాలని కోరుకుందాం. పూర్తిస్థాయి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్ర వేడుకల్లో 178 దేశాలకు సంబంధించి సుమారు 300కు పైగా చిత్రాలు ప్రదర్శింపబడుతున్నాయి. ఈ ప్రదర్శనలో తెలుగు సినిమాలు కేవలం 2 సినిమాలు మాత్రమే ప్రదర్శింపబడుతున్నాయి. కమర్షియల్ అంగులతో ఆలోచిస్తూ చిన్నారుల సినిమాలను చిన్నచూపు చూడడమే ఒక శాపంగా మారుతుంది. సో బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమాలను అందిస్తున్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇకపైనైనా చిన్నారుల సినిమాలపై దృష్టి పెట్టాలి. సో చిన్నారుల సినిమాలను తీస్తున్న దర్శక నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. ఇస్తేనే ఇకపైన చిన్నారుల సినిమాలు రాబోయే చలనచిత్ర ప్రదర్శనలో సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.